వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ క్యారెట్ హల్వా చేసి చూపిస్తున్నానండి. నా స్టైల్లో చేసుకోవడం చాలా సింపుల్. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను చూపించిన ఈ పద్ధతిలో చేసుకొని చూడండి. మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. వెరీ వెరీ హెల్దీ రెసిపీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు క్యారెట్స్ని తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు క్యారెట్స్ని తీసుకున్నాను. ఇవి హల్వా క్యారెట్స్ అండి. ఓన్లీ వింటర్లో మాత్రమే దొరుకుతాయి. పైన చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలండి. కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక టెంకాయ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ముందు ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. క్వాంటిటీ ప్రకారం అయితే 200 నుంచి 250 ml వరకు వాటర్ పోసుకోండి. వీలైనంత చిక్కగా తీసుకోండి. కొబ్బరి పాలు మనకి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే హల్వా అంత టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని ఒక బౌల్లో వడపోసి స్ట్రైనర్లోకి ఇలా పల్చటి క్లాత్ వేసుకుని మీరు మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని వేసుకుని వడగట్టుకోండి. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ కొబ్బరి పాలలో కాల్షియం కూడా చాలా అధికంగా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. హల్వా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మీరు కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 by 1 వేసేసుకోండి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ అన్నీ కలిపి ఒక అరకప్పు వరకు వేసుకుంటున్నాను. మీకు ఏ నట్స్ ఇష్టం ఉంటే అవన్నీ కూడా హ్యాపీగా వేసుకొని చేసుకోవచ్చండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవైతే వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మీరు తురుముకుని పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్లోని పచ్చివాసన కంప్లీట్గా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి క్యారెట్లో ఏమాత్రం స్మెల్ మిగిలినా కూడా తినేటప్పుడు ఆ పచ్చివాసన అనేది తెలుస్తుందండి. ఈ స్వీట్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి. క్యారెట్లోని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్లో కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం కాబట్టి కాల్షియం అధికంగా ఉంటుందండి. బెల్లంలో ఐరన్, అలాగే క్యారెట్స్లో ఫైబరు, విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయండి. ఏ విధంగా చూసుకున్నా కూడా బెస్ట్ రెసిపీ ఇది. ఇదైతే కాస్త వేగిపోయిందండి. ఇందులోకి తురుముకొని పెట్టుకున్న బెల్లం పొడిని ఒక అరకప్పు వరకు వేసుకోండి. ఇది హోమ్మేడ్ బెల్లం పొడిని నేను చూపించేది. మీ దగ్గర బెల్లం తురుము అవైలబుల్ లేకపోతే కుంది బెల్లం ఉంటుంది కదా, ఆ కుంది బెల్లాన్ని సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొబ్బరి పాలల్లోనే బెల్లాన్ని కరిగించి కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. ఈ బెల్లం కూడా కాస్త అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇది కాస్త అబ్జర్వ్ చేసుకున్నాక ఇందులోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలు ఒక 2 కాఫీ గ్లాసుల వరకు పోసుకోండి. క్వాంటిటీ ప్రకారం అయితే 200 ml వరకు కోకోనట్ మిల్క్ వేస్తున్నానండి నేను. కోకోనట్ మిల్క్ వీలైనంత చిక్కగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కొబ్బరి పాలు కూడా కాస్త అబ్జర్వ్ చేసుకుని స్వీట్ మొత్తం కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కంటిన్యూ కలుపుకుంటూ ఉండండి. చివరిగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. మీరు ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే క్యారెట్ హల్వా అయితే రెడీ అండి. మీరు చల్లగా అయినా తినొచ్చు, వేడి వేడిగా అయినా తినొచ్చు, అది మీ ఆప్షను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే కుదిరితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ బటన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.